బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనుకుంటే వెళ్ళండి అంటూ కూడా ఎమ్మెల్యేలతో జగన్ చెప్పుకొచ్చారు. మీకు తోడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపిస్తా అంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అవసరమైతే 11 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేద్దామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎంపీగా పోటీ చేస్తా, ఎన్నికల్లో కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతాయి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనం తప్పకుండా గెలుస్తామంటున్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. జగన్ ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి భవిష్యత్తు ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కడప నుంచి జగన్ ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? జగన్ కామెంట్స్ పై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ఏంటి? ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? 11 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేద్దామంటున్నారు. కావలిస్తే ఎంపీల విషయంలో కూడా ఇదే ఆ ఫార్ములాని ఫాలో అవుతా ఉంటున్నారు. ఎందుకు ఎటువంటి ఫార్ములాతో వైసీపీ వెళ్ళబోతోంది? వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటి? 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ఇటు వైసీపీ వ్యూహం ఏంటి? ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్న సందర్భం ఉంది? ఎందుకంటే వైసీపీ అధినేత జగన్కి సంబంధించి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటారని చెప్పి. ఈరోజు వైసీపీ సర్వసభ్య సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల వెనకాల ఆంతర్యం ఏంటి? 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి? ఏ అంశానికి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాం అవసరమైతే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు తీసుకున్న అంశానికి సంబంధించి మాట్లాడుకోబోతున్నామా? ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలకు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే 11 మంది రాజీనామా చేద్దాం అంటున్నారు ఆయన. 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా, దాంతోపాటు ఎంపీల విషయంలో కూడానా? ఏం జరగబోతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అసలు ఇంతకీ? దాంతోపాటు ఎందుకు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాం అంటున్నారు ఆయన? సచిన్, నిన్న జరిగిన సర్వసభ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా కూర్చున్న నేపథ్యంలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో మనం అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది అనే చర్చ జరిగిన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన నేపథ్యంలో ఆల్రెడీ ఎమ్మెల్సీలు అయితే అసెంబ్లీకి వస్తున్నారు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఇక కీలకమైన చర్చ జరిగింది. కొంత సీనియర్ ఎమ్మెల్యేలు పోతే బాగుంటుంది కదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను వెళ్ళొద్దని ఏ రోజు చెప్పలేదు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అవసరమైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీతో పాటు వస్తారు కూడా అని కూడా చెప్పిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలే కాదు, అవసరం అనుకుంటే నిజంగానే మనల్ని ఏమన్నా ఫంక్షన్ చేస్తే అంటే 90 రోజుల్లో ఎమ్మెల్యే అటెండ్ కాకపోతే అసెంబ్లీలో సస్పెన్షన్ చేస్తారు అని ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ కావచ్చు లేకపోతే స్పీకర్ కావచ్చు వీళ్ళిద్దరూ మాట్లాడిన నేపథ్యంలో సస్పెన్షన్ కానీ చేసే పరిస్థితి కానీ ఉంటే మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారంలో తిరిగి ఎన్నికలకు పోదాం, రాజీనామా చేద్దాం, వెళ్దాం, నేను మాత్రం ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పిన వ్యాఖ్య కొంత ఈరోజు వైకాపాలో పెద్ద చర్చగానే జరిగింది, మంచి చర్చ జరిగింది. దీని సంబంధంలో జగన్ ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అనే ఒక చర్చ జరిగిన నేపథ్యంలో వాస్తవంగా ఎంపీగా పోటీ చేస్తే ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కూడా రాజీనామా చేస్తే సెంట్రల్ బలగాలు వచ్చి ఎలక్షన్ నడుపుతాయి, ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు మనం గెలవడానికి అంటే ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం మన మీద కుట్ర చేయడానికి కావచ్చు లేకపోతే ఇంకో చేయడానికి ఆస్కారం ఉండదు. ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం గెలవడానికి పూర్తిగా ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది ఏంటంటే ఇప్పటికీ ప్రభుత్వం మీద ఈ 15 నెలల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పూర్తిగా. ఈ యాంగిల్లో మనం ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా
ఎంపీగా పోటీ చేస్తాను అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అంటే అతను కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. సో అటువంటి టైంలో కడప నుంచి కానీ పోటీ చేస్తే మరి కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి